నా మాల కుటుంబీకులందరికీ కూడా నా యొక్క జైభీం తెలియజేస్తున్నాను. ఈ రోజున సత్యకృష్ణ గారి ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెంలో జరుగుతున్నటువంటి యొక్క మాలల సమారాధనలో పాల్గొన్నటువంటి మాల మహానాడు నాయకులు, ప్రజాప్రతినిధులు, మరి ప్రొఫెసర్లు, ఇంజనీర్లు, బ్యాంక్ మేనేజర్లు, అధికారులు, మరి అనేక మంది ఇక్కడ మరి కూడుకొని ఉన్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో కూడా నేను చెప్పాలి. ఎందుకంటే ఈనాడు మరి భారతదేశంలోనే మరి కనీ విని ఎరగినటువంటి పరిస్థితులు మన ఆంధ్రప్రదేశ్లో ఏర్పడుతున్నాయి, అలాగే తెలంగాణలో ఏర్పడుతున్నాయి. ఎందుకంటే మాల జాతికి ప్రమాదకరమైనటువంటి గంటికలు మోగినాయి. కాబట్టి ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వల్ల దళితుల్లో విభజనవాదం మొదలైంది. ఆల్రెడీ ఇదివరకు చేశారు. ఇదివరకు చేసి 2004 సుప్రీంకోర్టు జడ్జిమెంట్తో వాళ్ళందరూ కూడా చల్లబడ్డారు, చతికిలబడ్డారు. కానీ మళ్ళీ ఇంకొక ఉద్యమం మొదలవుతుంది. మళ్ళీ మన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రావడం ద్వారా మరి చైతన్యం అనేటువంటిది మళ్ళీ మొదలైంది. మనమంతా కూడా ఏకమై మరి అన్ని కులాలు, ఒక మాలనే కాదు, మరి మొత్తం ఎస్సీ కులాలన్నీ కూడా ఏకమై ఈ విభజనవాదాన్ని తిప్పికొట్టాలని, మరి ఎవరైతే ఈ యొక్క విభజనవాదిగా ఉన్నాడో మందా కృష్ణమ్మ చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని అడ్డుకోవాలని, మరి అలాగే మేమంతా కూడా ఒకటే బాటలో ఉన్నాం. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పెట్టినటువంటి మరి ఐక్యత నినాదంతో మేము ముందుకెళ్తాం. ఈ ఐక్యతలోనే మేము ఉంటామని, కానీ విభజన మాకు వద్దు అని చెప్పి సందర్భంగా మరి ఈ యొక్క సమావేశం ద్వారా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి జరగబోయేటటువంటి ఉద్యమంలో భాగంగా డిసెంబర్ 15వ తారీఖున మాలల మహాగర్జన అనేటటువంటిది గుంటూరు జిల్లా నల్లపాడులో ఏర్పాటు చేయడం జరిగింది. అఖిల భారత మాల సంఘాలన్నీ ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాయి. కాబట్టి మాల సంఘ సభ్యులందరూ, నా కుటుంబీకులందరూ కూడా ఇందులో పెద్ద ఎత్తున పాల్గొని మన యొక్క గర్జనని ప్రభుత్వానికి వినిపించి మీరు మీ ప్రయత్నాలు విరమించుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. మీరు కనుక ఈ ప్రయత్నాలు విరమించుకోకపోతే ఉద్యమం ఉధృత రూపం దాల్స్తుంది. అందరం ఏకమవుతాం, మరి పెద్ద ఉద్యమాన్ని నిర్మిస్తాం. మరి మీ యొక్క ప్రయత్నాన్ని మేము అడ్డుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి మీరు రాజకీయ ప్రయోజనాలు పొందడానికి, మీ పార్టీ ఓటు బ్యాంకులు పెంచుకోవడానికి మీరు దళితుల మధ్య చిచ్చు పెట్టి కులగణన చేయకోకుండా మరి ఎంపెరికల్ డేటా లేకుండా మీరు ఏదో విభజన చేయాలని చూస్తే మీకు గట్టి సమాధానం చెప్తామని చెప్పి ఇది సుప్రీంకోర్టు చెప్పినటువంటి మరి నిబంధనలకు విరుద్ధంగా మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని మేము ఎదుర్కొంటాం. మళ్ళీ గెలుస్తాం, మళ్ళీ సుప్రీంకోర్టులో విజయ గంట మోగిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.